రక్తంలో కూడా కొవ్వు చేరింది. అవును, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. దేవుణ్ణి అడగండి. పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటం ఇస్తాడు. ఆరోగ్యాన్ని కాపాడుకునే బుద్ధి కూడా ఆయన ఇచ్చును గాక. కాపాడుకోండి. మీ ఆరోగ్యాలు మీరు పాడు చేసుకుని మా దగ్గరకు వచ్చి ఏడుస్తారు, మా ఆరోగ్యాల కోసం ప్రార్థించండి అని. ఇప్పుడు నేను వాళ్ళందరిని ఒక మాట అడుగుతాను, ప్రార్థన చేస్తాను, దేవునికి సహాయం చేయమని అడుగుతాను. కానీ నాకు ఒకటి చెప్పు, మీరు భోజనం చేసేటప్పుడు నీళ్ళు ఎక్కువ తాగుతారా అని అడుగుతాను. అవును సార్ అన్నారు. అవును సార్ అన్నారు. అందుకే వస్తాయి అవన్నీ. తినేటప్పుడు నీళ్ళు ఎక్కువ తాగేవాడికి గ్యాస్ ట్రబుల్ వస్తుంది, అరుగుదల ఉండదు, అప్పుడు గుండెల్లో నొప్పి వస్తుంది, నరాలు వీక్ అయిపోతాయి, లివర్ పనిచేయదు సరిగ్గా, కిడ్నీల మీద ఎఫెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాలు పట్టడం అన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు ఎవరు పాడు చేసుకుంటున్నారు ఆరోగ్యాన్ని? ఒకప్పుడు పెద్దలు రాళ్ళు తిన్నా అరిగిపోయేంత కష్టపడేవారు. మనకి ఈరోజు అంత కష్టం లేదు కదా. మన ఆరోగ్యాన్ని తెలివి తక్కువతనంగా మనమే పాడు చేసుకొని మళ్ళీ వచ్చి మొరపెడుతుంటే దేవుడు ఒకసారి 2 సార్లు కార్యం చేసినా మళ్ళీ పాడు చేసుకుంటున్నావు నువ్వు. అడగండి. ఒకనాటి పెద్దలు చాలా తెలివిగా జాగ్రత్తగా ఉండేవారు. మీకు తెలుసా, తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగేవారు కాదండి. తినగానే గొంతులో ఉన్నది కొంచెం దిగే వరకు కొంచెమే నీళ్లు తాగి బయట నడిచేవాళ్ళంట. మనం తినగానే బెడ్ మీద పడతాం పోయి, తినగానే బెడ్ మీద పడుకుంటారు పోయి. తిని అటు ఇటు కొంచెం తిరిగి కొంచెం అటు ఇటు నడిచే వాళ్ళంట వాళ్ళేమో కింద కూర్చొని తినేవాళ్ళు. మనకి ఈరోజు కింద కూర్చోకుండా పైన కూర్చుంటున్నాం. చాలా చేంజెస్ వచ్చినాయి కదా. అందుకే చేంజెస్ వచ్చినప్పుడు ఇంకొంచెం తెలివిగా ఆరోగ్యంగా కాపాడుకోండి. ఇలా ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా దేవుణ్ణి శోధిస్తున్నాం మనం. కాపాడుకోండి. 12 సంవత్సరాలు అవుతుంది మేము టైంకి నిద్రపోయి టైంకి తిని. 12 years నాన్ స్టాప్గా. వర్షాకాలంలో ఆ 2 నెలలు తప్ప మిగతా రోజులన్నీ పరిగెడుతూనే ఉంటాం. ఆ వర్షాకాలంలో కూడా పుస్తకాలు రాసే పని, పుస్తకాలను ప్రింటింగ్ చేసే పని, పుస్తకాలు డిజైన్ చేసే పనిలో ఉంటాం రాత్రి పగళ్ళు. మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టే దేవుడు మమ్మల్ని హెచ్చిస్తున్నాడు, సమృద్ధిలో పెడుతున్నాడు. ఊరికే ఏ సౌకర్యం రాదండి దేవుడు ఇస్తే తప్ప. అవును, ఏ పరిచర్యలో ఆత్మరక్షణ జరుగుతుందో, ఏ పరిచర్యలో ప్రార్థనా పరులు ఉన్నారో, ఏ పరిచర్యలో మంచి వాళ్ళు తయారవుతున్నారో దాని గురించి నువ్వు వేలెత్తి చూపించకూడదు. నీకేదైనా తప్పు అనిపిస్తే, అర్థం కాకపోతే దేవునికి అప్పగించి అడగాలి. అప్పుడు తప్పక నీ ప్రార్థన నెరవేర్చి మారుస్తాడు దేవుడు. ఎందుకంటే అటువైపు ఉన్న వాళ్ళు భక్తులైతే త్వరగా మారుతుంది, భ్రష్టులైతే మార్చుకోరంట. 50వ కీర్తన 17వ మాటలో ఉంటుంది, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసేసావు అంటాడు. 16వ వచనం ప్రకారం ఎవరితో మాట్లాడాడు తెలుసా? భక్తిహీనులతో దేవుడు ఇలాగూ, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడంట. దేవుని మీద ఆధారపడండి, ఆత్మదేవుని మీద ఆధారపడండి. సమయం లేదు. పరిశుద్ధాత్మదేవుడు మీరే ఆశీర్వాదంగా మారడానికి మిమ్మల్ని ప్రార్థన గదిలోనికి పిలుస్తున్నాడు. రండి, ప్రార్థనా గదిని ప్రతిష్ఠించుకోండి. మీ ప్రార్థనా గదిలోనే అన్నింటికీ జవాబు దొరుకుతుంది. మీ ప్రార్థనా గదిలోనే మీ భవిష్యత్తు ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ లోపట సత్యం ఉంటే నీ ఆయుష్ పెరగబోతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ చివరి రోజుల్లో నీ లోపట సత్యం ఉంటే దేవుడు నీ ఆయుష్ను పెంచి తర్వాత తరం కోసం నిన్ను బ్రతికిస్తాడు. తర్వాత పిల్లలకు జ్ఞానం నేర్పేటట్లు నీ ఎడల దయ చూపిస్తాడు. తప్పక దయ చూపిస్తాడు. భయంకరమైనటువంటి తెగుళ్ల మధ్యలో, ఐగుప్తు ప్రజల మధ్యలో ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడినట్లుగా తప్పకుండా నిన్ను కూడా దేవుడు కాపాడుకుంటాడు. కాబట్టి తల్లి, ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలు దీవెనల వెంట పరిగెత్తడం మాని నిజంగా నువ్వే ఆశీర్వాదంగా మారు. అది ఆలోచన విధానంతో, వ్యక్తిత్వంతో, ప్రార్థనా జీవితంతో ముడిపడి ఉంది. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని అడుగు. ప్రతి వచనం గురించి మొరపెట్టు. దేవుడే నీకు బయలుపరుస్తాడు ప్రతి విషయాన్ని. ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. త్వరగా 2వసారి రాబోతున్నాడు. ఓ పెద్ద విషయం చెప్తున్నాను, ఈలోపు చాలా రాకడ సూచనలు కనబడతాయి. ఏం టెన్షన్ పడొద్దు. కొందరు వచ్చి రేపే మాపో ఇదిగో సంవత్సరానికి అంటారు. అలా ఏం జరగదు. ఆయన రాకడ ఈ భూమి మీద సంభవించాలంటే 2 విషయాలు ప్రాముఖ్యంగా జరగాలి. సువార్త అందరికి అర్థం అవ్వాలి. వినబడ్డం కాదు, సువార్త అర్థం అవ్వాలి. వినబడ్డం అంటే ఈరోజు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలుసు, యేసు ప్రభు అనే దేవుడు ఉన్నాడు, ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు, క్రైస్తవులు యేసు ప్రభుని మొక్కుతారు, ఆయన నమ్మకపోతే నరకం ఉంది. ఇదన్ని విషయాలు వాళ్ళకి తెలుసు. కానీ ఆయన మాత్రమే దేవుడని ఇంకా సమాజానికి అర్థం కాలేదు. అర్థమయ్యేటట్లు సువార్త చెప్పాలి, అపార్థాలు తొలగించి సువార్త చెప్పాలి.
అదొకటి బ్యాలెన్స్లో ఉంది. సకల జనులకు ఈ రాజ్య సువార్త ప్రకటించబడాలి, అర్థమయ్యేటట్లు. ఊరికి వినేటట్లు కాదు, అర్థమయ్యేటట్లు. మనం ఈరోజు ప్రకటించే సువార్త అపార్థమవుతున్నా ప్రకటిస్తున్నాం. ఎలా ఉందో తెలుసా? అది మురికి కుండలో పాలు పోసి వాళ్ళకి ఇస్తున్నట్టుంది. ముందు అపార్థాలు తొలగించండి, ఆ తర్వాత సువార్త దానికి అదే జరుగుతుంది. నేను 1600 ప్రశ్నలకు జవాబులు రాశాను. ఈ అపార్థాలు తొలగించే పనిలో 1600 ప్రశ్నలకు జవాబులు రాశాను. అందులో నేను దాదాపుగా 15 పుస్తకాలు రాశాను. ఈ 15 పుస్తకాల్లో 10 రకాల పుస్తకాలు అయిపోయాయి.